నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట చేలు జనావాసాలు ముంపు ప్రాంత ప్రజలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్న ప్రజా సంఘాలు పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో సిపిఎం నాయకుల ధర్నా 3 రోజులుగా బురదమయంగా వస్తున్న మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ పై అనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మాల సామాజిక వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో అవమానపరచడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జగ్గంపేటలోని ఎస్సీ కాలనీ జలదిగ్బంధంలో ఉండడంతో రెవెన్యూ అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా మంగళవారం స్థానిక ఎస్సీపేటను జగ్గంపేట తహసీల్దార్ వై సరస్వతి, వైసీపీ నాయకులు బండారు రాజా, ఓమ్మి రఘురాం, ఎస్ఎస్ఎల్ నాయకులు నీలపల్లి అప్పారావు తదితరులు నీట ములిగిన కాలనీ ప్రాంతంలో సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కాలనీలో ఉన్న నీరంతా బయటకు పోయిన తర్వాత జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తహసీల్దార్ వెంట జగ్గంపేట రెవెన్యూ సిబ్బంది దొరకయ్య, జగ్గంపేట పంచాయతీ సెక్రటరీ గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా తాళ్లరేవు మండలంలో వరి చేలు నీట మునిగిపోవడంతో పంట నష్టం జరిగి రైతులు లబోదిబోమంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కౌలు రైతులుగా వ్యవసాయం చేస్తున్న తమకు పంట చేతికి వచ్చే టైంకి నష్టం జరిగిందని, ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రైతులను ఆదుకోవాలని కోరారు. అంతేకాక కౌలు రైతులకి కౌలు కార్డులు ఇచ్చి పంట నష్టం ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గునిపే రాంబాబు, మేడిశెట్టి శ్రీను, దడాల శ్రీను, దంగెటి గణేష్, దడాల బొర్రయ్య తదితరులు పాల్గొన్నారు. మేము అందరం కూడా ఇక్కడ ఎస్సీలో 4 ఎకరాలు 5 ఎకరాల్లో చేస్తున్న కౌలుకి దీనివల్ల ఎకరాల వర్షం వల్ల మేము ఒక్కో ఎకరానికి వచ్చి ఒక 25,000 పెట్టుబడి పెట్టున్నాం. ఇది రకంగా మునిగిపోయింది. ఈ నీరు ఎటు వెళ్ళే అవకాశం లేదు మాకు. ఈ ప్రభుత్వాలే మరి ఆదుకుని మాకు ఏదో ఆర్థిక సాయం చేయాలని. ఈ తర్వాత ప్రభుత్వం అంటే కౌలు రైతుకి ఇచ్చేస్తాం అన్నారు, కానీ కౌలు రైతుకి చేసేది ఏమీ లేదు. చేనుగల రైతుగా ఏదైనా చెందుతుంది తప్ప ఇక్కడ మేము కౌలుకి చేసి ఇక్కడ అప్పులు అయ్యి ఏదో దీని మీద ఏ ఉపాధి లేక ఈ చేలే మేము చేసుకుంటా ఇదే ఉపాధి బతుకుతున్నాం. ఈ రకంగా మరి నష్టపోయాం. ఇప్పుడు ఈ నష్టం కూడాలంటే ఇక్కడ ఒక్కొక్కరం ఇదిగో ఈ చుట్టుపట్ల 30 ఎకరాలు ఉంది. మాది నేరిలంక. మేము అందరం కూడా ఈ ఎగసాన్ని నమ్ముకునే బతుకుతున్నాం. మరి దీనివల్ల ఇంత నష్టపోయాం. కె గంగవరం మండలం పాతకోట గ్రామంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి తనయుడు నరేన్ పర్యటించి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నరేన్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పంటలు నీటిలో ఒరగడం చాలా బాధాకరమని అన్నారు. అయితే రైతులెవరూ ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గాంధీ, మండల తహసీల్దార్ ఎస్వి ప్రసాద్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పండు గోవిందరాజు, ఎక్స్ ఎంపీపీ పెట్ట శ్రీనివాస్, మండల నాయకులు పంపన సుబ్బారావు, బత్తుల అప్పారావు, రెడ్డి జయరాజు, మార్కెట్ డైరెక్టర్ మల్లేశ్వరరావు, దంగటి వీరబ్రహ్మం, పిల్లి దుర్గాప్రసాద్, పాలక సుబ్రహ్మణ్యం, పిల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పోలవరం మండలం కేసనకుర్రు పేర్రాజు చెరువు గ్రామంలో
తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షానికి గ్రామంలో రోడ్లు నీట మునిగి అధ్వానంగా తయారయ్యాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొంతమంది మురుగు కాలువను ఆక్రమించడంతో కొద్దిపాటి వర్షానికే నీరు దిగే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. దీంతో పంట పొలాలు ముంపునకు గురయ్యాయని, ఇళ్ల లోపలికి కూడా నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి కాలువను త్రవ్వించి గ్రామం ముంపు బారిన పడకుండా చూడాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బొంతు కనకారావు, బొంతు చంద్రరావు, కముజు భాస్కర్ రావు, కముజు సత్యనారాయణ, కొప్పిశెట్టి వెంకట్రావు, విత్తనాల సత్యనారాయణ, గుత్తుల సుభద్రమ్మ, బొంతు సుబ్బాయమ్మ, కొప్పిశెట్టి పల్లాలమ్మ, ఓలేటి ధర్మారావు, ఇల్లా గణేష్, పిల్లి రాంబాబు, గుత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభినందించాను. అంతా రోడ్డు ఎత్తా బాగుండండి బాబు. ఈ రోడ్డు అయితే ఎంత సాగుపట్టులో ఉన్నాం. ఈ నీటిలో పడి పిల్లలు మేము బతకాలా సావాలా? ఉత్తప్పుడు మాకు వచ్చి మాకు ఓటు వేయండి, మాకు ఓటు వేయండి అని ప్రతి నాయకులు వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటప్పుడు ఎవరో వచ్చి ఈ నాయకులు అన్న వాళ్ళు ఎవరో ఎవరికి వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు. మేము ఎలాగొన్నాం, ఎంత ఇబ్బందుల్లో ఉన్నాం చూడండి. అసలే ఎంత ఇబ్బందుల్లో ఉన్నాం, ఎంత ఇరుకులో ఉన్నాం. ఎటు వెళ్ళాక కూడా మాకు దారి తెన్ని లేదండి రోడ్లు లేక. మునిగిపోయి ఉన్నాం. పిల్లలకైనా మాకైనా బయటకు వెళ్ళినా కూడా మార్గం ఉండాలా లేదంటారా? మాకు కొంత నాయకులు అన్న వాళ్ళు ఉన్నారా లేదని మాకు ఈ ఊళ్ళోని. నమస్తే అండి, నా పేరు బొంతు కనకారావు, ఐపోలవరం మండలం, కేసనకూర పేర్రా చెరువు. మరి ఇదంతా కూడా చూస్తున్నారు కదా, ఎప్పుడు కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఇదే విధంగా నీట మునిగిపోయి ఇంట్లోకి నీరు వచ్చేసి ఇంటి చుట్టూ నీరు చేరి గదుల్లో కూడా నీరు వచ్చి మొత్తం ఇల్లు పాడైపోతున్నాయి. ఈ విధమైనటువంటి దుర్భర పరిస్థితిగా ఇక్కడ ఉంటుంది. ఏ నాయకులు కానీ ఏ అధికారులు కూడా ఈ రోడ్డు ఇంత అధ్వానంగా తయారవి ఇంత ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా రోడ్డును పట్టించుకునే నాదులు లేరు. అలాగే ఈ డ్రైనేజ్ మొత్తం కూడా ఆక్వా చెరువుల నుంచి తోడినటువంటి ఒండ్రు నీరుతో ఇది మెరకగా పూడుకుపోయి ఈ పూడుకు తీసే నాదుడు ఎవడూ లేక కనీసం ఏ కొద్దిపాటి వర్షం పడినా సరే ఈ మెరక అయిపోవడం వల్ల నీరు కిందకి వెళ్ళే పరిస్థితులకి ఇదంతా కూడా నిండిపోయి నీటితో మునిగిపోతుంది. అలాగే ఎన్నోసార్లు అధికారులకు తెలియపరిచినప్పటికీ కూడా ఏ అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాగే మరి ఆ డ్రైనేజీని నీరు దిగేటువంటి డ్రైనేజీని అంతా కూడా పూర్తిగా ఆక్రమించేసుకొని వారు దాని మీద నిర్మాణాలు కానీ ఇతరితర కార్యక్రమాలు చేస్తున్నా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోకుండా డ్రైనేజ్ అంతా కప్పెట్టేస్తున్నా సరే పట్టించుకోవట్లేదు. ఒక పక్కనేమో చేలన్నీ కూడా నీట మునిగిపోయి, ఒక పక్కనేమో ఇలాగేదో ఇంటి చుట్టూ నీరు చేరిపోయి గదుల్లోకి నీరు వచ్చేసి మొత్తం గదుల్లో ఉన్నటువంటి సామాన్లు అవి కూడా మొత్తం నీట మునిగిపోయి ఇంత దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగించవలసి వస్తుంది. దీంట్లో ముసలివారు అలాగే మరి పిల్లలు కూడా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏ వస్తువు కూడా బయటకు వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకంటే మోకాళ్ళ లోతు నీరు వస్తుంది బయటకు వెళ్ళాలంటే, కింద చూస్తేమో రోడ్డు గోతులమయం అయిపోయింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. చాలా నరకయాతన పడుతున్నారు. ఎప్పటికైనా మరి అధికారులు కొంచెం దయించి తక్షణమే స్పందించి ఈ డ్రైనేజీని మెరకని పూడికి తీయించి అక్కడ నీరు కిందకి వెళ్ళడానికి అడ్డుగా ఏదైతుందో అవన్నీ తొలగించి తక్షణం చర్యలు చేపట్టి ఈ మురుగునీరు కిందకి దిగే విధంగా మరి చేయవలసిందిగా
మీ మీడియా వారి ద్వారా అధికారులందరినీ కోరుతున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి తాళ్లరేవు మండలంలో పలు పంట పొలాలు, ఆక్వా చెరువులు నీట మునిగాయి. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. ఆక్వా చెరువుల గట్లపై నుంచి నీరు పొంగి పొర్లింది. జగ్జీవన్ నగర్, నీలపల్లి గ్రామం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. పూరి గుడిసెల్లోకి నీరు చేరడంతో పేద ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ తూర్పుపేట వద్ద ఏటిగట్టుకు గండి పడడంతో మత్స్యకారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పంచాయతీ అధికారులు వర్షపు నీటిని తరలించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఎవరు ఎండాలైంది ఇది అవతరం అయిపోయింది. మీ పేరు రాక్షశ్రీనా? పట్టించుకోవట్లేదా? మళ్ళీనా? వర్షాల వల్ల పెట్టుబడులు పెట్టిన తమ పంట చేతికి రాకుండా నష్టపోతున్నామని ఐపోలవరం మండలం తెల్లకుప్ప కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కౌలు రైతులు మాట్లాడుతూ ఆక్రమణ చెరువులను కొనసాగిస్తున్న దళారీదారులు ఈ వర్షాల కారణంగా చెరువులు నిండిపోవడంతో ఆ నీటిని అంతటినీ కూడా తూముల ద్వారా విడుదల చేస్తున్నారని, ఈ వర్షాల కారణంగా చెరువులు నిండిపోవడంతో ఆ నీటిని అంతటినీ కూడా తూముల ద్వారా విడుదల చేస్తున్నారని, ఈ కారణంగా పంట చేలు మునిగిపోవడం జరుగుతుందన్నారు. అధికారులు వెంటనే స్పందించి కౌలు రైతులను ఆదుకోవడమే కాకుండా ఆక్రమణదారుల దందా నుంచి విముక్తి కలిగించాలని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. పోలవరం మండలం ముల్లిచెరువు అంటే అది. నా పేరు మంచిగంట దొరకారావు. ఇక్కడ అక్రమ చెరువులు తవ్వేరని చెరువులు తవ్వేసి చెరువుల నిండా నీరు ఉన్నదంటే రాత్రి వర్షానికి చేలు మునిగిపోతే ఆ నీరు బయట తీసేసారంటే తీస్తే అడిగాను. అడిగితే ఆయన అన్ని ఏం చేయకుండా చేసుకుని ఎలా దింపుతానని అడుగుతున్నారంటే కట్టేమన్నా పోటు చేస్తుందంటే పోటు తీసుకుందని ఆయన కూడా ఎంటలేదండి. అలా అలాగే తీస్తాం ఏం చేయకుండా చేసుకోమన్నారండి. కేసుకూరు పొలం మరకలంటే చెరువులు ఇచ్చుకునేవాళ్ళు మా మాట ఇంటలేదండి. అది దాన్ని కొంచెం మీరు ఉప్పు అంటే చెరువు పొడి చేస్తుంది, గొట్లు ఆగట్లేదు, ఎన్ని గొట్లైనా ఆగట్లేదండి, బొల్లు వచ్చేస్తుంది. దాన్ని ఏం చేయమంటారు? అడిగితే నన్ను ఏం చేయమంటావు, నేను అలాగే దింపుకుంటాం అంటాడు. మరి దాన్ని బట్టి మరి ఏం చేస్తారు? మరి వాళ్ళు చెరువు పెట్టి చేయలు ఏంటంటే పొట్ల మీద ఉన్నాను. ఇప్పుడు పొట్ల మునిగిపోయి పంజే కులిపోతాయి చేయలు, అలా కడతలేదు. మమ్మల్ని ఏం చేయమంటారు? అది మీరు చెప్తే దాన్ని బట్టి మేము ఫాలో అవుతామండి. కట్టమన్నారు, ఇప్పుడు కూడా కట్టలేదండి. ఇప్పుడు కూడా కట్టలేదండి. ఇది కూడా చెప్పు. ఇప్పుడు కట్టమంటూ ఇప్పుడు కూడా కట్టలేదు. మొన్న వేసవకాలంలో కూడా అలా వదిలేశారు, మొత్తం చేయలన్నీ పొడి చేయని. అప్పుడు కూడా కట్టనని చెప్పాడు. పోనీ ఎందుకులే అని వదిలేమన్నప్పుడు మాకు అవసరం లేదండి. అప్పుడు కూడా అలాగే ఫోన్ చేసి ఆయన ఇష్టం మాట్లాడుతున్నాండి, నేను కట్టనన్నాడండి. ఏం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనీషా వాల్మీకి అత్యాచారం చేసిన దుండగులను శిక్షించాలని, దళితులపై దాడులు అరికట్టాలని దేశవ్యాప్త నిరసనలో భాగంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు, దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనీషా వాల్మీకి అత్యాచారం సభ్య సమాజం సిగ్గుపడే విధముగా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తప్పుపట్టారు. మనీషా దోషులకు బీజేపీ, యోగి ప్రభుత్వం కొమ్ము కాయడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికైనా మనీషా దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మండల తహసీల్దార్కి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి దుర్గా ప్రసాద్, సిఐటియు మండల కన్వీనర్ బి మంగాదేవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పాముల బాలయ్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు రేవు శ్రీనివాసరావు, ముంగండ శ్రీను, పయ్యల వెంకటేశ్వరరావు, చెల్లూరి బాలయోగి, జి హైమవతి, స్వర్ణ, సుజాత, నరసమ్మ, ఏవి రవణమ్మ, భవానీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో అధికారులతో విఫలమైందండి. ఎందుకు ఈ రోజు ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ గ్రామాల్లోకి వచ్చి ఎస్సీ అట్రాసిటీ ఏంటనేది అవగాహన పరచవలసింది. కానీ ఎక్కడ ఇటువంటి మీటింగ్ జరగట్లేదు. అలాగే ఎస్ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలి, అది కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో కార్యసేవాది రోజు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అత్యాచారం అంటే ఓ దళిత మహిళను 4 దుండగులు హత్య చేసి నాలుక కోసేయటంతో 15 రోజులు హాస్పిటల్లో ఉండి ఆమె చనిపోయింది. ఆ ప్రభుత్వం యొక్క దౌర్జన్యం ఏమిటంటే యోగి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అతను వెంటనే రాజీనామా చేయాలి, అలాగే దోషుల్ని ఉరితీయాలి. కనీసం ఈ శవాన్ని కూడా కుటుంబానికి ఇవ్వకుండా పోలీసులే దహనం చేశారంటే ఇంతకంటే దారుణం ఇంకేం ఉండదు. అలాగే ఈ బీజేపీ ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుంది. స్త్రీల మీద జరిగే అత్యాచారాల మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి 150 సుమారు దళితుల మీద అత్యాచారాలు ఇవన్నీ చేస్తుంటే మన జగన్ గారు కూడా నోరిప్పట్లేదు. మరి దీన్ని వెంటనే ప్రజా సంఘాలు ఐక్యమయ్యి మరి వీళ్ళని శిక్షించే వరకు, ఈ ప్రభుత్వాలు మారే వరకు పోరాటం చేయాలి. మరి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అలాగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ దుస్థితి మాకు మహిళలపై ఈ మధ్యకాలంలో ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై ముఖ్యంగా దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్ని దాడులు జరిగినా కానీ అసలు ఈ కేంద్ర ప్రభుత్వం అసలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా చట్టాల పరంగానే ఉంటున్నాయి తప్ప అమలు పరచని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఈ రోజుని మరి మనీషాని అంత దారుణంగా హత్య చేసినా కూడా మరి ప్రభుత్వం స్పందించకుండా మరి ఆ అమ్మాయిని మరి కాల్చేసి మరి ఇందులో గూఢ నిర్ణయం ఏంటనేది ప్రభుత్వానికి తెలియాలి. ఒక అమ్మాయి రేప్ చేశారంటే ప్రభుత్వం ఎలా ఉండాలి? చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ రేప్ చేసిన వాళ్ళందరినీ బయటికి లాగాలి, వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలి. ఏదైతే ఈ మనీషా మీద అత్యాచారం జరిగిందో దాన్ని మీరు వాళ్ళకి శిక్ష ఉరి తీసే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. దేశవ్యాప్తంగా ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి, జిల్లా వ్యాప్తంగా ఏంటి, ఈ కార్యక్రమం మేము నిర్వీర్యంగా కొనసాగిస్తాము. ఎవరైతే ఆ అమ్మాయిని హత్య చేస్తే నలుగురు అంతకుల్ని ఉరి తీయాలి. ఉరి తీసే వరకు మహిళా సంఘశక్తిగా మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటామని. పీఠాపురం పట్టణం 26వ వార్డ్ జగ్జీవన్ రావు నగర్లో గత 3 రోజులుగా కుళాయిల నుంచి వచ్చే నీరు బురదమయంగా ఉండడంతో సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. పీఠాపురం పట్టణం 26వ వార్డ్ జగ్జీవన్ రావు నగర్ అకాల వర్షాలతో ముంపునకు గురైంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వీధుల్లోకి, ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. గత 3 రోజులుగా కుళాయిల నుంచి వచ్చే నీరు బురదమయంగా ఉండడంతో స్థానికులు మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అనేక ఏళ్లుగా జగ్జీవన్ రావు నగర్లో వర్షాలు పడ్డప్పుడు కనీసం త్రాగడానికి మంచినీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి అనేక సార్లు తీసుకువచ్చినా పరిష్కారం కావడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షం నీరు పోయేందుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, రోడ్లు నిర్మించాలని, రక్షిత మంచినీరు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కరణం విశ్వనాథం, కొంచె చిన్న, కోనేటి రాజు, వనపర్తి సూర్యనారాయణ, జిఎస్ భాస్కర్, స్థానిక మహిళలు పాల్గొన్నారు. ఉండడానికి ఇల్లు లేదండి, పక్కనే రోడ్లు వెళ్ళిపోయండి, తాగడానికి మంచినీళ్ళు లేవండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఎటువంటి రోడ్డు మీద ఉన్నామండి. 3 రోజుల నుంచి ఎప్పుడు కూడా నీళ్ళు వాటర్ అలా ఉంటుందండి. కమిషనర్ గారికి మేము లెటర్ పెట్టామండి, కలెక్టర్ గారికి లెటర్ పెట్టామండి, ఎంఆర్ఆర్ గారికి పెట్టామండి, సచివాలయం పెట్టామండి. ఎవరో కూడా మమ్మల్ని స్పందించలేదండి. మాకు ఎటువంటి హాని కూడా మాకు ఎటు దారి చూపించలేదండి. మేము ఇంకే కమిషనర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు చెప్పామండి. కమిషనర్ గారికి కూడా మేము అడిగినా ఎక్కలేదండి. మాకు తాగడానికి మంచినీళ్ళు, రోడ్ల కోసం మేము ఇక్కడికి ధర్నాకి వచ్చాము సార్. డ్రైనేజీ కోసం మాకు ఎటువంటిది మీరు మాకు తాగడానికి మంచినీళ్ళు లేవండి. 3 రోజుల బయట నుంచి వాటర్ రాలేదని మీకు చెప్పామండి. వారంటీకి చెప్పామండి, సచివాలయం చెప్పామండి, మున్సిపల్ ఆఫీస్ చెప్పామండి. ఎవరు కూడా మాకు మంచినీళ్ళు రాలేదండి. అలా పిల్లలతో మంచినీళ్ళు తాగుతాం. కైపట్టి మధ్య జ్వరంతో ఇంట్లో ఉన్నామండి. ఎవరు కూడా ఏంటి మా పరిస్థితి అర్థం చేసుకోలేదు సార్. మంచి విషయంలో కూడా మేము విలువలు చేస్తున్నాం సార్. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. డ్రైనేజీలు లేదండి. డ్రైనేజీలు మాకు పక్కా డ్రైనేజీలు కావాలండి. మాకు మంచినీళ్ళు కావాలండి, మాకు సౌకర్యం కావాలండి. మేము అలాగని డిపార్ట్మెంట్ అందరికీ చెప్పాం సార్. మాకు సందులు ఉన్న వాళ్ళకి అందరికీ మేము ఇలా అలవాటు చేసి ధర్నా చేస్తాం సార్. మారలేదు. వాళ్ళు పాకల్లో ఉన్న వాళ్ళు పాకల్లోనే ఉన్నారు. పాకలు పడిపోతున్నాయి. ఇళ్ళలోకి నీరు వెళ్ళిపోతుంది తప్ప ఏమన్నారు వాళ్ళని ఎవరిని కూడా ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నీరు వచ్చే సంటి పిల్లలు రోగాలతో చనిపోతూ ఉన్నారు. డెంగ్యూ వ్యాధులతో, మలేరియా వ్యాధులతో, టైఫాయిడ్లతో. వాళ్ళకి చచ్చిపోతే కప్పెట్టడానికి శ్మశానానికి కూడా దారి లేదు. ఎంతో కాలం నుంచి మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా మేమంతా కూడా అండగా ఉన్నాం. వాళ్ళు కూడా మాతో కలిసి వస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదో, ఈ మున్సిపాలిటీ నేను చెప్పింది 7 పెట్టుకోవడం లేదో, ఈ మున్సిపల్ ఆఫీసు ముట్టడి చేసి ఏదైతే మంచినీళ్ళు తక్షణం వీళ్ళు ఏర్పాటు చేస్తారో, చేయకపోతే మీకు టెంట్ వేసి మేము తక్షణమే కూర్చుంటామని చెప్పి జీవనగర్ కాలనీ వాసులు వాళ్ళతో సిపిఎం పార్టీగా మేము పిఠాపురం మొత్తం అంతా కూడా మంచినీళ్ళు చాలా అధ్వానంగా ఉన్నాయి. పుల్లి నీళ్ళు తాగుతున్నారని చెప్పి నా పేరు కరణం విశ్వనాథం, సిపిఎం పార్టీ కార్యదర్శిని. పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో వరద నీటి ముంపుకు గురైన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కరకుదురు జనసేన నాయకులు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు జన సైనికులు తమ వంతు ఆర్థిక సహాయం క్రింద ప్రజలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా జన సైనికులు నూకుర్తి బాబులు మాట్లాడుతూ గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం రావడంతో వర్షపు నీరు ఇంట్లోకి వెళ్లిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ముంపు ప్రాంత ప్రజలకు తమ వంతు సహాయం అందించడం జరిగిందని, ప్రజలు కష్టాల్లో ఉంటే జన సైనికులు వారికి తోడుగా ఉండి సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ నాగు, పాటంశెట్టి కాశీరాణి, సుబ్రహ్మణ్యం, రాజు, శ్రీరంగం, సుంకరబుజ్జి, చీరు, మేడిశెట్టి గంగాధర్, గుబ్బల చిన్న, అడబాల బుజ్జి, కిరణ్ చౌదరి, అడప శ్రీను, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం అండి, కడకుదురు గ్రామం. మరి 4 రోజుల నుంచి ఎడతడకుండా కొట్టే వర్షాలకి మా కడకుదురు గ్రామంలో ఎస్సీపేట, మాదిగపేట అండి. మాదిగపేటలో శుభ్రంగా వాటర్ ఎంత పడితే అంత ఇంట్లో ఇంకిపోయి వీళ్ళ మసల్లా కూడా ప్లేస్ లేకుండా పడుకోనకు కానీ కూర్చోనకు కానీ కంటి మీద నిద్ర లేకుండా ఇంట్లో నీరు అంతా అలా తోడుకుంటున్నారండి. ఎంత వాటర్ చేరిందంటే అంత వాటర్ చేరిందండి. మరి వీళ్ళని ఇప్పుడు వరకు పలకరించి మీరు ఎలా ఉన్నారు ఏంటన్న వాళ్ళు ఎవరో మరి కనపడలేదండి. మరి మన జన సైనికులు వచ్చి ఎప్పుడైతే ఇలా కవు చెప్పారంటే జన సైనికులు వచ్చి మీకెందుకు ఆర్థిక సహాయం మేము చేస్తాం, మేము ముందున్నాం మీకన్నాను అని చెప్పి పలావ ప్యాకెట్లు అండి, కూరగాయలు, వారానికి సరిపడగా కూరగాయలు అన్ని తెచ్చారండి. ఇంకా మీకు ఏమన్నా కావాలన్నా మా దగ్గర సమృద్ధిగా మీరు ఏం మొగమాటం పడవద్దు, మేము ఉన్నాం మీ వెనకాల, మా జన సైనికులు ఉన్నారు, మీకు ఏం కావాలన్నా మేము చేసి పెడతామని. మరి మా కడకుదిని ఇంకా పెద్ద నాయగానే మొత్తం జన సైనిక కార్యకులు అందరూ వచ్చారండి. కార్యకర్తలు అందరూ వచ్చి ఇంకో వాళ్ళందరికీ కడుపు నుండి ఈ రోజు నాడు 3 రోజుల నుంచి ఈ రోజు తిన్నారండి. ఎవరు కూడా పొయ్యి మీద కుండ పెట్టుకునే పరిస్థితి లేదండి అసలు ఇంత వాటర్ మీద. ఇప్పుడు వచ్చి మన వాళ్ళు ఆర్థిక సాయం అందించి మరి పేటలో ఉన్న వాళ్ళకి అందరికీ ఎంతో మేలు చేశారండి.
మరి జన సైనికులు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మేము అండగా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఏం జరిగినా మాది బాధ్యత, మేము ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమం చేస్తామంటారండి. మరి జన సైనికులందరికీ ఒకసారి జై జనసేన. మాల సామాజిక వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో నానాబూతులు తిడుతూ దళితులను అవమానపరుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్పై అనపర్తి పోలీస్ స్టేషన్లో పలువురు దళిత నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర నాయకులు చిల్లా చిన్నారావు మీడియాతో మాట్లాడుతూ పంచ్ ప్రభాకర్ అనే ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియాలో మాల జాతిని కించపరుస్తూ కులం పేరుతో దూషిస్తున్నాడని, చెప్పుకోలేని విధంగా దుర్భాషలాడుతున్నాడని, ఇతని వల్ల కులాల మధ్య గొడవలు రేగే ప్రమాదం ఉన్నందున వెంటనే అతనిపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి ఇటువంటివి జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గారా తాతారావు, నందికొల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీస్ స్టేషన్లో పంచి ప్రభాకర్ ఆలియాస్ ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ రాష్ట్ర అధ్యక్షులు చెప్పుకుంటూ గత 4 రోజుల నుంచి కూడా ఫేస్బుక్లో మాల జాతిని కించపరిచే విధంగా మాట్లాడుతూ మొత్తానికి ఈ రాష్ట్రం కాకుండా ఈ దేశం మొత్తం మీద కుల వ్యవస్థనే దారుణంగా మాట్లాడుతూ చేస్తున్నటువంటి ఇతని మీద ఇమీడియట్గా వాటి మీద SC ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే శాంతి భద్రతలకు విఘాతంగా మళ్ళీ రెండో వీడియో కూడా మాట్లాడాడు లైవ్ ఇచ్చి, ఏదో జరిగింది, తప్పు జరిగింది, ఎక్కడి నుంచైనా మీరు నన్ను క్షమించండి అంటూ, లేదా క్షమించకపోతే మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి, తర్వాత మూడో వీడియోలో నేనేం చెప్పాలి చెప్తాను అని వగరలుగా టైప్లో మాట్లాడుతూ, ఏదో ఎటకారంగా మాట్లాడుతూ, జాతిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఇటువంటి వ్యక్తిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పెదపొడి మండలంలో లోతట్టు ప్రాంతాలైన కరకుదురు, ఏపీత్రయం, రామేశ్వరం తదితర గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఏలేరు ఆయకట్టు గండిపడడంతో కరకుదురు గ్రామంలో పంట పొలాలు నీట మునిగాయి. రామేశ్వరం కాలనీ పంట పొలాలు నీట మునగకుండా వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ కొటగలపొడి చిన్నబాబు ఆధ్వర్యంలో గండిపడ్డ చోట ఇసుక మూటలు వేసి నీరును అదుపు చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తహసీల్దార్ టి సుభాష్ మునిగిపోయిన పొలాలను, ఇందిరమ్మ కాలనీలో గృహాలను పరిశీలించి ఆయన మాట్లాడుతూ ఇసుక మూటలతో గండి కొట్టడంతో గ్రామంలోకి నీరు ఉద్రిక్తత తగ్గిందని తెలిపారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. మళ్ళీ నువ్వు వచ్చేసావరా బాబు? తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ వర్షాల ప్రభావం కారణంగా మనకి పెదపూడి మండలంలో ఈ మన రామేశ్వరము, ఏపీత్రయము, కరకుదురు విలేజ్లో నేను ప్రస్తుతానికి చూసానండి. ఆ గ్రామాల్లో అయితే ఇళ్ళు చాలా వరకు కూలిపోయినాయి. అది పూర్వం ఇందిరమ్మ టైంలో ఇచ్చిన కాలనీలు కనుక అది పెంకులు కూలిపోవడము, లేకపోతే కింద రోడ్లు మెరగవడం వల్ల అవన్నీ కొంచెం నీరు ఎక్కువ చేరిపోయి అవి ఉండడానికి ఉన్నాయి. రామేశ్వరం అయితే మటుకి అక్కడ ఇంతకుముందు లాస్ట్ మంత్ కూడా సెప్టెంబర్లో పొలాలు మునిగిపోయి, అదేవిధంగా పొలాలు మునిగిపోయి ఇంకా కూడా నీరు ఎక్కువ వస్తుంది. కాలువ వరకు వెళ్ళి చూశాను. అక్కడ స్లూయిస్ దగ్గర కూడా వాటర్ ఎక్కువ లీక్ అయిపోయి పొలాల్లోకి వస్తుంది. ఆ పొలాలు మునిగిపోకుండా రైతుల మట్టికి అక్కడ అడ్డుకట్ట వేయించుకుంటారు, ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నారు. అది కూడా నేను చూశాను. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కాలువ పట్టు లెవెల్ పెంచవలసి ఉంటుంది. ఇంకా పంట పొలాల్లో పాడవకుండా కూడా గవర్నమెంట్ తరఫున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకినాడలో తుఫాన్ కారణంగా కురిసిన వర్షపు నీరుతో దుమ్ములపేట తూర్పు ప్రాంతంలో ముంపు నీటి బెడద అతి తీవ్రంగా ఉన్న ప్రాంతాన్ని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు సందర్శించారు. తుఫాన్ కారణంగా ముంపునకు గురైన కచేరీపేట, బాపూజీ నగర్, దుమ్ములపేట, పర్లోపేట, సూర్యనారాయణపురం, పగడాలపేట ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా పౌర సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, దుమ్ములపేట తూర్పు వైపు ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిన పాకల వద్ద అవుట్లెట్ మార్గం మూసుకుపోవడం వలన మోకాలి లోతు దుర్గంధంలో కుటుంబాలు అల్లాడుతున్నాయన్నారు. బడుగు వర్గాలకు చెందిన మత్స్యకార, వాడబలిజ సామాజిక వర్గం నివసిస్తోందని, వీరిని పౌరులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పౌర సంఘం కో కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ తక్షణమే మోటార్లతో ముంపు నీటిని తోడించాలని, అవుట్లెట్ మార్గంలో రైలు పట్టాల దిగువ కల్వర్టు క్రింద పూడిక చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోయినందున వాటిని తీయించే శానిటరీ డ్రైవ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి వీరబాబు, బడి దేవరాజు, పెమ్మాడి దుర్గారావు, గంటా లక్ష్మి, తిరుదు కాసులమ్మ, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. దుమ్ములపేటలో ముంపు నీటి బెడదను, దుమ్ములపేటలో ముంపు నీటి బెడదను, దుమ్ములపేటలో ముంపు నీటి బెడదను. దుమ్ములపేట కాకినాడ స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ 60 నుంచి 70 కుటుంబాలు ఇళ్ళు అగ్ని ప్రమాదానికి గురైతే ఇక్కడనే తలదాచుకుంటున్నటువంటి ఏరియా. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వీధి స్తంభాలకు దీపాలు లేవు, డ్రైన్లు లేవు, రోడ్లు లేవు. వర్షం వస్తే మురుగునీరు పోయేటువంటి పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో 360 రోజులు కూడా నానా అనారోగ్యాలతోటి మత్స్యకార కుటుంబాలకు చెందినటువంటి ఇక్కడ పేద ప్రజలందరూ కూడా అలో లక్ష్మణ అంటూ అల్లాడుతూ ఉన్నారు. కానీ మరి కాకినాడ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ వారు 1080 కోట్లతో కాకినాడ నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్తూ ఉన్నారు. ఈ దుమ్మల ప్రాంతంలో రోడ్లు ఎందుకు నిర్మించట్లేదు, డ్రైన్లు ఎందుకు కట్టట్లేదు, వీధి దీపాలు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, ఈ ముంపు నీరు పోవడానికి అవుట్లెట్లు మీరు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే మోటార్లు పెట్టి నీరుని తోడించి ఇక్కడ ప్రజల ప్రాణాలు ఎందుకు మీరు కాపాడటం లేదు? కరోనా సమయంలో కూడా ఇలా గాలికి వదిలేయడం మీకు ధర్మంగా ఉందా? జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేయర్ గారు ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఒక పూట మీరు భోజనం చేయండి. 3 రోజుల నుంచి వీళ్ళు భోజనాలు లేవు, ఇచ్చేవాళ్ళు లేరు, తెచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు ఏం పడుతున్నారు ఎవరు చూసే పరిస్థితి లేదు. తాగడానికి సరైనటువంటి మంచినీటి సదుపాయం కూడా లేదు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కాకినాడని స్మార్ట్ సిటీ అని చెప్పుకుంటున్నారు కాబట్టి దాని తగినటువంటి పౌర సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయండి. కనీసంగా ఈ ప్రాంతం నుంచి మురుగునీటిని మోటార్లు పెట్టి తోడించి వాళ్ళకి ఆరోగ్యాన్ని కల్పించమని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రాంతాలను సందర్శించాం. దుమ్ములపేట పాకలు ఉన్న ఏరియా. ఇక్కడ ఈ విజువల్స్ చూస్తే ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు ఎట్లాగున్నాయో ప్రజానీకం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు కూడా తక్షణం ఈ సమస్య చూసిన తర్వాత అయినా తక్షణం ఈ ప్రాంతానికి సందర్శించాలి. ఇక్కడ ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాలి. కరోనా సమయంలో ఒక పక్క కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్తో కడుక్కోండి అని చెప్పి అంటున్నారు. మరి ఈ వరద వచ్చినటువంటి ప్రాంతాల్లో ఈ మురికి నీటిలో ఉన్న ప్రజానీకానికి అనారోగ్యాలకు రాకుండా మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? అందుచేత తక్షణం మీరు రంగంలో రావాలి, ఈ ప్రాంతానికి రావాలి. ఇక్కడున్న సమస్యల్ని, మా దృష్టికి వచ్చిన సమస్యల్ని 3 సమస్యలు ప్రధానంగా మా దృష్టికి వచ్చాయి. ఈ 3 సమస్యలని కార్పొరేషన్ అధికారులు తక్షణం పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటి సమస్య, కాకినాడ నగరంలో ఉన్నటువంటి నీరంతటిని ఇంక్లూడింగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర నుంచి, ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి, సామూర్తి నగర్ నుంచి, రెవెన్యూ కాలనీ నుంచి దుమ్ములపేటకి వచ్చి అవుట్లెట్ దుమ్ములపేట నుంచి రైల్వే ట్రాక్ నుంచి బయటికి వెళ్ళాలి. కానీ కాకినాడ నగరంలో నీరంతా ఈరోజు సుమారు పాకల్లో పూర్తిగా నీరు వచ్చింది. పాకల పక్కన ఉండే ప్రాంతాలు సుమారు 2000 మంది ప్రజానీకం ఆ ప్రాంతాల్లో కూడా నీరు ముంపుకి గురైన పరిస్థితి ఇక్కడ ఉంది. టోటల్గా చూసుకుంటే మేము పరిశీలించినట్టే చిన్నపాటి ఈ బిట్లో సుమారు 3000 మంది ప్రజానీకం ఈ ముంపుకి గురవుతున్నారు. వీళ్ళు ముంపుకు గురవుతున్న ప్రాంతంలో నీరంతా నగరంలో ఉన్నటువంటి నీరు ఇక్కడికి వచ్చింది. ఈ నగరంలో పెద్ద డ్రైన్ ఇక్కడేమో కట్టారు, కానీ వీళ్ళకి డ్రైన్లు లేవు. నగరంలో నీరు రావడానికి కట్టిన డ్రైను అవుట్లెట్ లేకుండా క్లోజ్ అయిపోయింది. అంచేత తక్షణం ఇమీడియట్గా రెవెన్యూ అధికారులు 10 మంది సిబ్బందిని అవుట్లెట్ దగ్గరికి రప్పించండి. అక్కడ పేరుకుపోయినటువంటి బాటిల్స్ చెత్తని తొలగించండి. అట్లాగే
రెండో పాయింట్ తక్షణం ఇమీడియట్గా ఒక మోటార్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ మోటార్ ద్వారా నీరు తొలగించే మార్గాన్ని చేపట్టాలి. మూడోది శాశ్వత పరిష్కారంగా ఈ కార్పొరేషన్ అధికారులు నిర్మించినటువంటి డ్రైన్కి అవుట్లెట్లో కూడా బయట సముద్రంలోకి నీరు వెళ్ళే విధంగా కూడా అక్కడ కాలువని నిర్మించేదానికి తక్షణ చర్యలు తీసుకునేదానికి సిద్ధమవ్వాలి. నాలుగో విషయం, ఈ వర్షాల కారణంగా ఈ కుటుంబాలు ఇంట్లో వంటలు వండుకోలేని పరిస్థితి ఉంది. అనేది ఎంఆర్ఓ అధికారులు అట్లాగే ఆర్డీఓ అధికారులు తక్షణం వీళ్ళకి ఆహార పొట్లాలు, ఈ నీరు ముంపు తొలగించే వరకు ఆహార పొట్లాలని సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. తక్షణ అధికారులు కూడా సచివాలయ ఉద్యోగులు రిపోర్ట్ అడిగి ఆర్డీఓ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఎంతమంది ఉన్నారు, ఎన్ని పొట్లాలు కావాలో ఆ రకమైన ఆహార ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసి వీళ్ళ ఆకలిని తీర్చాల్సిన సమస్య కూడా ఉంది. అంటే ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాకినాడ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట చేలు, జనావాసాలు. ముంపు ప్రాంత ప్రజలను, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్న ప్రజా సంఘాలు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో సిపిఎం నాయకుల ధర్నా. 3 రోజులుగా బురదమయంగా వస్తున్న మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ పై అనపర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మాల సామాజిక వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో అవమానపరచడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.